హలో ఆల్ 2024 ప్లే ఆఫ్ రౌండ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్తో కలిపి మొత్తం 4 మ్యాచ్లు జరగనున్నాయి. వర్షం కారణంగా లీగ్ దశలో చాలా మ్యాచ్లు రద్దయ్యాయి. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే ఏమవుతుంది? రిజర్వ్ డే ఉందా లేదా? రద్దు చేసినట్లయితే ఏ జట్టు లాభపడుతుంది? ఏది నష్టాన్ని చవిచూస్తుంది? ఈ వీడియోలో మనం చూద్దాం. 2024 మొదటి 62 మ్యాచ్ల వరకు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకాలు జరగలేదు. అయితే ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాల వల్ల ప్లానింగ్ అంతా వృధా అవుతోంది. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన 63వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2 రోజుల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 66వ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన చివరి లీగ్ దశ మ్యాచ్ కూడా అకాల వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇది పాయింట్ల పట్టికపై పెద్ద ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగాల్సింది. ఈసారి ట్రోఫీ నేరుగా ప్రమాదంలో ఉంది. వర్షం ఆటను చెడగొట్టినట్లయితే ఇప్పటి వరకు జట్ల కృషి అంతా పనికి రాకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితిలో వర్షం కారణంగా ప్లే ఆఫ్ మ్యాచ్లు రద్దు చేయబడితే ఏ జట్టు ముందుకు సాగుతుంది, ఏది నష్టపోతుందో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ప్లే ఆఫ్తో పాటు ఫైనల్కు ఏదైనా రిజర్వ్ డే ఉందా అనేది తెలుసుకోవాలి. మంగళవారం క్వాలిఫైయర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్ అహ్మదాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. అదే సమయంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఒకే వేదికలో ఎలిమినేటర్లో తలపడతాయి. శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్ 2లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓడిన జట్టు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో విజేతతో తలపడుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఐపీఎల్ 2024 ఫైనల్ కూడా మే 26న ఇక్కడే జరగనుంది. ఐపీఎల్ 2024 ఆడే పరిస్థితులలోని రూల్ 13-17-3 ప్రకారం ఆట సస్పెండ్ చేయబడినా లేదా ఆలస్యమైన మ్యాచ్ని పూర్తిగా చేయడానికి అదనంగా 120 నిమిషాలు లేదా 2 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇది సాధారణ సీజన్ మ్యాచ్లకు కేటాయించిన సమయం కంటే 1 గంట ఎక్కువ. ఈ నియమం ప్రకారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా లేదా అంతరాయం ఏర్పడినా ముందుగా 60 నిమిషాల అదనపు సమయం ఉపయోగించబడుతుంది. దీని తర్వాత సమయం ముగియడానికి నిర్ణయించిన సమయం ఇన్నింగ్స్ మార్పు సమయంలో పట్టే సమయం తగ్గించబడుతుంది. అంపైర్ కూడా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడానికి ప్రయత్నిస్తాడు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మ్యాచ్ పూర్తి కాకపోతే రిజర్వ్ డేకు వెళ్తుంది. ఈసారి క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2కి రిజర్వ్ డే ఉంటుందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. గతేడాది ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ రోజున పూర్తయింది. దీన్ని బట్టి ఈసారి కూడా ఫైనల్కు రిజర్వ్ డే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా, క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 ఎలిమినేటర్లు రద్దయినా లేదా పూర్తి కాకపోయినా పాయింట్ల పట్టికకు ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ఏ జట్టు మెరుగైన స్థానంలో ఉందో ఆ జట్టు ముందుకు సాగుతుంది.